సార్ ముందుగా మేజర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇరాన్ని రాతయుగంలోకి నెట్టేస్తాను అని ప్రకటించిన ట్రంప్ గంటన్నర ముందే ఎందుకు ఈ స్టేజ్ పేరుకు ఒప్పుకున్నారు? అసలు నిజంగానే పాకిస్తాన్ చైనా మధ్యవర్తిత్వ ఎఫెక్ట్ అనుకోవాలా, లేక అమెరికా ఎకనామిక్ పడుతున్న ఎఫెక్ట్ అనుకోవాలా? ట్రంప్ మీద అమెరికా మీద విపరీతమైనటువంటి ప్రెషర్ పడింది. నాట్ ఓన్లీ ఆన్ అమెరికా, ఇట్ ఈస్ ఎ ప్రెషర్ ఆన్ ట్రంప్ పర్సనల్లీ ఆల్సో. కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అమెరికా చరిత్రలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ తెచ్చుకోనేటువంటి బ్లేమ్ అనేటువంటిది ఇప్పుడు ట్రంప్ మీద పడింది. ప్రపంచానికి ఈ దుస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ట్రంప్. ఎందుకంటే అక్కడ యుద్ధం ఏమో 3 దేశాల మధ్య జరుగుతుంది, దాని యొక్క ఫలితం ఏమో మొత్తం ప్రపంచం అంతా కూడా అనుభవిస్తుంది. హార్ముజ్ జలసంధి అనేటువంటిది మూసుకుపోవడం అనేటువంటిది విపరీతమైన ప్రెషర్ని క్రియేట్ చేసిందండి. అందు గురించి ఇది ప్రీ డ్రామాటిక్ డెలివరీస్. ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే ఇరాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను, ఈ రోజు రాత్రికి సర్వనాశనం చేసేస్తాను, రాతి యుగంలోకి పంపించేస్తాను. ఇవన్నీ కూడా ఏంటి అంటే డ్రామాటిక్ డైలాగ్స్. ట్రంప్ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ తెలుసు. అవి పాకిస్తాన్ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకురావడం అనేటువంటి విషయం ప్రీ ప్లాన్లో భాగమే. సీజ్ ఫైర్ అనేటువంటిది ప్రీ ప్లాన్లో భాగమే. కాబట్టి ఒక బ్యాక్ స్టెప్ వేసే కంటే ముందు ఒక ఫెరోషియస్ డైలాగ్ వార్నింగ్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది. ఎప్పుడు కూడా కొడతాను అనేటువంటి వాడు ట్రంప్ లాంటి వాడికి 10 సార్లు కొడతాను అని 10 సార్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆటోమేటిక్గా దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ యాక్షన్స్, సింపుల్. బట్ ట్రంప్ ఇక్కడ అవాయిడ్ చేయాలనుకుంటున్నది ఏంటి అంటే ఈ వాంటెడ్ టు అవాయిడ్ ఎ బిగ్ వార్. కారణం ఏంటి అంటే అది అమెరికా ఈజ్ నాట్ క్యాపబుల్ అనేటువంటిది కాదు, అమెరికా మీద పడబోతున్నటువంటి ఎకనామిక్ ప్రెషర్ అటువంటిది. రెండవది ఇరాన్ అనేటువంటిది చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పేసి అనొచ్చు. అంటే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకున్న సాధించారు. ఏంటి అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని టాక్టికల్గా వాళ్ళు బంధించడం అనేటువంటిది ఒక ట్రంప్ మీదే కాదు, అమెరికా మీద కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే గతంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. అవునండి, ఎప్పుడైనా మాట్లాడుకోవడమే కానీ దాని ఎఫెక్ట్ పెద్దగా మనం చూస్తుంది లేదు. బట్ ఈ యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ సెకండ్ డే నుంచే స్టార్ట్ అయింది కదా. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మారుమూల దీని ఎఫెక్ట్ తగిలింది. దీని గురించి మాట్లాడుకునే పరిస్థితికి అందరూ కూడా వచ్చేస్తారు. అండ్ ఇరాన్ ఎక్కడ పట్టుకోవాలో అక్కడ కరెక్ట్ గా పట్టుకుందండి. అందుకే ఇప్పుడు ఈ రోజు అమెరికాని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి, అమెరికాకి ఆ కెపాసిటీ లేదని కాదు, వార్ చేయాలంటే ఫుల్ ప్లెజ్డ్ వార్ చేయగలదు, ఇరాన్ని నామరూపాలు లేకుండా చెయ్యగలదు. కానీ చేస్తాదా అనేటువంటిది అట్ వాట్ కాస్ట్? కాస్ట్ మ్యాటర్స్ అండి. నువ్వు యుద్ధం నెగ్గిన తర్వాత అక్కడ వెనకాల చూసిందంతా నష్టమే, అమెరికాకి తీవ్రమైనటువంటి నష్టం. అవసరం ఇలాంటి గెలుపు? సో ఘోరమైనటువంటి గెలుపు ఉంటుందండి అక్కడ. లేకపోతే సంబరాలు చేసుకునేటువంటి గెలుపు ఉండదు అమెరికాకి. ఎందుకంటే విపరీతమైనటువంటి ఖర్చు, దానివల్ల జరిగేటువంటి ఇంపాక్ట్, ఇవన్నీ కూడా అంచనా వేసుకుని ట్రంప్ ముందుకు వెళ్ళాడు తప్ప ఎంత డిగ్నిఫైడ్గా బ్యాక్ స్టెప్ వేయాలో అర్థం కావడం లేదు. ఇటువంటి సమయంలో పాకిస్తాన్ అనేటువంటి ఒక బూచిని తీసుకుని వచ్చి అతను ఎలా చెప్తే అలాగా. అందు గురించి అతను షహబాజ్ చేసినటువంటి ట్వీట్లో చూడండి, డ్రాఫ్ట్ అనేటువంటిది తొలగించలేదు. అది సాధారణంగా ఎక్కడ జరుగుతుంది అంటే మన ఆఫీసులోనో కార్పొరేట్ ఆఫీసుల్లోనో కింద మేనేజరు ఒక డ్రాఫ్ట్ పంపిస్తాడు పై మేనేజర్కి, ఆయన రిపోర్టింగ్ మేనేజర్కి వితౌట్ చేంజింగ్ ద డ్రాఫ్ట్ అనేటువంటి పదాన్ని తొలగించకుండా ఫార్వర్డ్ చేస్తాడు. ఇటువంటి క్లరికల్ మిస్టేక్లు కార్పొరేట్ ఆఫీసులో అవుతాయి, నాట్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫీసు. అటువంటిది షహబాజ్ షరీఫ్ ఇచ్చినటువంటి ఆ యొక్క ట్వీట్లో డ్రాఫ్ట్ అంటే అది ఇంటర్నల్ డ్రాఫ్టా, ఎక్స్టర్నల్ డ్రాఫ్టా, అంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి డ్రాఫ్టా, లేకపోతే ట్రంప్ పంపించాలి అని అనుకున్నటువంటి డ్రాఫ్టా? ఆ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా చూడండి, ఇట్స్ వెరీ పాలిష్డ్ లాంగ్వేజ్. డెఫినెట్లీ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద ఆరిజిన్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ క్రికెటర్లు మాట్లాడేటువంటి ఇంగ్లీష్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, వాళ్ళ యొక్క వొకాబులరీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంతటి పాలిష్డ్ ఇంగ్లీషు మరి నిజంగా పాకిస్తాన్ ఇస్లామాబాద్ ఆరిజినేటెడేనా అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ పెర్ఫెక్ట్గా ట్రంప్ ఇటు ఈ మొత్తం విషయంలో నెగోషియేషన్ చేయగలిగినటువంటి దేశాలు 3 ఉన్నాయి. ఇటు చైనా, రష్యా, ఇండియా. ఇండియాకి ఆ క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు, చైనాకి ఆ క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు, రష్యాకి ఆ క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు. ఈ క్రెడిట్ ఎందుకు ఏమాత్రం కూడా ప్రపంచ దేశాల యొక్క నోటిలో చర్చలో లేనటువంటి పాకిస్తాన్కి ఇస్తే పెద్దగా హామ్ జరగదు. కాబట్టి ఆ పాకిస్తాన్ని ఒక్కసారిగా టిష్యూ పేపర్ కింద వాడి వదిలేయడం అనమాట అండి. అన్నిటికంటే పెద్ద హాస్యాస్పదమైనటువంటి విషయం ఒకటి చూడండి, ఒకవేళ గనక ఈ పీస్ నెగోషియేషన్ గనక
ఫెయిల్ అయ్యింది అంటే ఇప్పుడు భుజాలు చరుచుకుంటున్నటువంటి పాకిస్తాన్ బుర్ర తీసుకుని ఎక్కడికి పెట్టుకోవాలో కూడా అర్థం కాదండి నాకు. కారణం ఏంటి అంటే ఇలాంటి డమ్మీ పీస్లే కావాలి. ఇప్పుడు ట్రంప్ కూడా కావాల్సింది ఏంటి అంటే అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి డమ్మీ పీస్ కావాలి. ఆ డమ్మీ పీసే. ఇంకో విషయం కూడా మీకు హాస్యాస్పదంగా చెప్తా అండి. ఒకప్పుడు ఎవరు డప్పు వాళ్ళు వాయించుకునేవారు. ఇప్పుడు అది కాదు ఇక్కడ పద్ధతి. నీ డప్పు నేను వాయిస్తాను, నా డప్పు నువ్వు వాయించు. ఇప్పుడు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో ఏం చెప్పాడండి ట్రంప్? ఏమన్నాడు? ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని నేను ఆపేసాను. శాంతి బహుమతి సంబంధించి అదే కదా, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలన్నీ ఆపేస్తానని చెప్తారు, యుద్ధానికి ఈయన పురుగొల్పాడండి. పైగా అప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఆపేసాను అని చెప్పేసి ట్రంప్ ప్రకటించుకున్నాడు. ఇటు పాకిస్తాన్ అన్నది అని మనం ఒప్పుకోలేదు దాన్ని. ఇప్పుడు ఈ రోజు ఏమంటున్నాడు? ఇరాన్కి అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి పాకిస్తాన్ నెగోషియేషన్ చేస్తుంది అంటున్నాడు. అంటే నీ డప్పు నేను వాయిస్తాను, నా డప్పు నువ్వు వాయించు. అంటే మధ్యలో విశ్వగురు అని కానీ లేకపోతే భారతదేశానికి వచ్చేటువంటి క్రెడిట్ కానీ అనవసరంగా వీళ్ళు ఎక్కడ నెగోషియేట్ చేస్తారు అనవసరంగా ఇరాన్ తరఫున. కానీ ఇక్కడ అది కాదండి అసలు పండగ. ఈ 10-point పీస్ నెగోషియేషన్ ఒప్పందాలు మరి అది అసలు రావాలి కదా, అదే చెప్పాలి కదా. ఇంకా అది అసలు ఈ 14 రోజులు కూడా నిజంగా ఈజ్ ఇట్ ఏ ప్రిపరేషన్ టైం ఫర్ ది వార్ ఫర్దర్? ఇప్పుడు అది పెద్ద డౌట్ వస్తుంది. 2 వారాల విరామా లేకపోతే సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారా? ఇది ఖచ్చితంగా సిద్ధం చేసుకునేటువంటి పని అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ చూడండి. ఇరాన్ స్టేట్మెంట్ ఏముంది? సీజ్ ఫైర్ అన్నంత మాత్రాన మీ యుద్ధాన్ని విరమించడం లేదు, మా యొక్క వేళ్ళు ఆ ట్రిగ్గర్ మీద ఉండే ఉంటాయి, ఎప్పుడు కావాల్సి అప్పుడు నొక్కుతాం అని చెప్పేసి అన్నది. ఎందుకంటే అమెరికా యొక్క వైఖరి తెలుసు. అమెరికా ఈ యుద్ధం ప్రారంభమయ్యే కంటే ముందు చర్చలు కొనసాగుతూ ఉండగా ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేయాలి అసలు? ప్రియంటివ్ స్ట్రైక్ అనేటువంటిది అమెరికా యొక్క ప్రోద్బలం లేదా అందులో? సో ఈ విధంగా కనుక చూసుకుంటే ఎక్కడికక్కడే అమెరికా యొక్క చర్యలు అనేటువంటివి సందేహాస్పదంగా ఉన్నాయి. అదేవిధంగా ట్రంప్ సీజ్ ఫైర్ అనేటువంటిది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇంకా ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే సీజ్ ఫైర్ మధ్యలోనే ఫైర్ స్టార్ట్ కావచ్చు. అది కూడా చెప్తాను. ఇజ్రాయెల్ ఇంకా ఫైర్ ఆపలేదు. ఇజ్రాయెల్ ఆపలేదు, కరెక్టే. ఇప్పుడు అమెరికాకి ఇరాన్కి మధ్య శాంతి ఒప్పందాలు చేస్తా ఉన్నారు కూడా, చూద్దాం. మరి అసలు వీళ్ళ దగ్గర అసలు శాంతి అనే పదం ఎక్కడ కనిపిస్తుందో కూడా మనకి తెలియాలి కదా. రైట్, కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం రామ్మోహన్ గారు నమస్తే అండి. సతీష్ గారు నమస్తే. ఎస్ రామ్మోహన్